నమస్కారం. ఈరోజు రామ్నగర్ 11వ వార్డులో దుర్లా శాంతమ్మ గారి ప్రచారంలో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతున్నది. ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలందరూ మాకంటే ముందే ఈసారి అవకాశం మాత్రం కేవలం భారతీయ జనతా పార్టీకి ఇస్తామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మరి అదేవిధంగా లాస్ట్ టైమే మేము ఇక్కడ మాకు మోసపోవడం జరిగింది. ఇక్కడ మేమందరం కొంచెం వెనుక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాం. లాస్ట్ టైం ఎంఐఎం క్యాండిడేట్ గెలిచిండు, కానీ ఈసారి మాత్రం అలాంటి తప్పు జరగదు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ మన అభ్యర్థి అయితే దుర్లా శాంత గారు ఉన్నారో వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ 2,500 రూపాయలు స్టిక్కర్లు పెడుతున్నారు. ఈ కౌన్సిలర్లు ఎలక్షన్స్ వచ్చినాకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ హామీలు గుర్తుకొస్తున్నాయి. ఏమన్నారమ్మా ఆ రోజు, మేము అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి మహిళకు 2,500 పెన్షను, ఈ 2 సంవత్సరాల కాలంలో యాదికి రాంది. ఈ ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థులు స్టిక్కర్లు పట్టుకొని తిరుగుతున్నారు. మేము గెలిచిన వెంటనే 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఏం నుంచి ఇస్తారమ్మా? మీ సీఎం గెలిచినప్పుడే ఇయ్యలే, ఇలా మీ కౌన్సిలర్ గెలిస్తే ఇస్తా. మీ కౌన్సిలర్ గెలిచిన తర్వాత అసలు కనబడడు కూడా కనబడవు. కాబట్టి రామ్నగర్ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే రేవంత్ రెడ్డి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు, ఇప్పుడు కూడా నెరవేర్చలేరు. ఆయన తులం బంగారం ఇయ్యడు, మహిళలకు పెన్షన్ ఇయ్యడు, 2,000 రూపాయలన్న పెన్షన్ రాదు. ఏ రోజు అంటున్న 2,500 కూడా రావు. కాబట్టి రామ్నగర్ ప్రజలందరికీ నేను చేతులెత్తి జోడించి ఒకటే చెప్తున్నా, 5వ నంబర్ మీద కమలం